ఇండియా అవుట్. భారత పొరుగు దేశాల్లో ఏదో ఒక సమయంలో రీసౌండ్ ఇచ్చిన నినాదం ఇది. మాల్దీవుల్లో మొదలైన ఈ క్యాంపెయిన్ మొన్నటి వరకు బంగ్లాలోనూ మారుమోగింది. నేపాల్, శ్రీలంక వంటి దేశాలు కూడా భారత్కు వ్యతిరేకంగా చైనాకు తొత్తుగా వ్యవహరించాయి. ఇప్పుడు అవే దేశాలు ఇండియా గ్రేట్ అంటున్నాయి. మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభంలో భారత్ కనుక అండగా నిలవకుంటే తమ పరిస్థితి దారుణంగా మారదని ఒప్పుకుంటున్నాయి. ట్విస్ట్ ఏంటంటే, ఏ దేశ మద్దతుతోటి గతంలో భారత్ను టార్గెట్ చేశాయో ఆ చైనా కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ఇంతకు పశ్చిమ యుద్ధ సంక్షోభం వేళ పొరుగు దేశాలకు భారత్ అందించిన సాయం ఏంటి? పొరుగు దేశాలకు ఇప్పటికైనా భారత్ విలువేంటో తెలిసొచ్చిందా? లెట్స్ వాచ్. కష్టకాలంలో పొరుగు దేశాలకు కొండంత అండగా భారత్. శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాకు సాయం హ్యాండ్ ఇచ్చిన చైనా. విమర్శించిన దేశాలకు భారత్ విలువేంటో తెలిసొచ్చిందా? అపర చాణక్యుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 2 దశాబ్దాల క్రితం చెప్పిన మాటలే ఇవి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే భారత భవిష్యత్తును ఊహించి నాడు ఈ మాటలు చెప్పారా అన్న సందేహం కలగక మానదు. సరిహద్దుల అవతల మన శ్రేయం కోసం ఎదురుచూసిన దేశాలు, మన సాయం కోసం చేతులు చాచిన నేతలు కొంతకాలంగా ఇండియా అవుట్ అని నినదిస్తున్నారు. మాల్దీవుల నుంచి మయన్మార్ వరకు, నేపాల్ నుంచి బంగ్లాదేశ్ దాకా ఒకప్పుడు భారత్ను పెద్దన్నగా చూసిన దేశాలే తరువాత బద్ధ శత్రువుగా చూసే కాదు చిత్రీకరించే. ఇది భారత విదేశాంగ విధానం వైఫల్యంతోనూ లేక భారత్ నిజంగానే ఆ దేశాలకు అన్యాయం చేయడం వలన వచ్చిన మార్పు కాదు. మన దేశ సరిహద్దులో మన శత్రువులు ఆడుతున్న డర్టీ గేమ్. ఆ ఆటలో పొరుగు దేశాలు కేవలం పావులు మాత్రమే. ఆ పావులే పాముల్లాగా బుసలు కొట్టడం ప్రారంభించే. స్వార్థ రాజకీయాల కోసం అన్నం పెట్టిన దేశాన్ని అస్థిరపరచాలని చూసాయి. ఇప్పుడు అవే దేశాలు భారత్ గ్రేట్, ఇండియా బిగ్ బ్రదర్ అంటూ కీర్తిస్తున్నాయి. ఈ మార్పునకు కారణం కష్టకాలంలో పొరుగు దేశాలకు భారత్ ఇచ్చిన భరోసానే. కొన్ని నెలల క్రితం వరకు భారత్ ఒక ప్రతికూల పొరుగు వాతావరణాన్ని ఎదుర్కొంది. కొన్ని దేశాల్లో అయితే ఉధృతమైన ఇండియా అవుట్ ప్రచారాలు కూడా కనిపించాయి. అయితే ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభం మధ్య ఆ పరిస్థితి కీలక మలుపు తిరిగింది. ఇది దక్షిణాసియాలో ఓ నిశ్శబ్ద మార్పుకు ఆజ్యం పోసింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంకలలో ఇంధన కొరత సాధారణ జీవితాన్ని కుంగదీస్తుండటంతో ఇప్పుడు అత్యవసర ఇంధన సరఫరా కోసం భారత్ వైపు మళ్లుతున్నాయి. భారత్ మాత్రం చేదు అనుభవాలను పక్కన పెట్టి తన నైబర్హుడ్ ఫస్ట్ విధానాన్ని బలోపేతం చేస్తూ సహాయ హస్తాన్ని అందిస్తోంది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ముడి చమురులో 90% ఆసియాకి వెళుతుంది. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక వంటి ఇంధన దిగుమతి దేశాల బలహీనతల్ని తీవ్రంగా బహిర్గతం చేసింది. అయితే మిత్రదేశమైన భారత్కు చమురు, ఎల్పీజీ ట్యాంకర్లను హార్ముజ్ గుండా వెళ్లడానికి ఇరాన్ అనుమతించింది. ఈ పరిణామం భారత్కే కాకుండా పొరుగు దేశాలకు భారీ ఊరటగా మారింది. తీవ్ర సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశం ఇప్పటికే బంగ్లాదేశ్, శ్రీలంకలకు టన్నుల కొద్దీ ఇంధనాన్ని పంపింది. మరోవైపు ఇంధన సంక్షోభం నుంచి తమను గట్టెక్కించమని కోరుతున్న మాల్దీవ్స్ సర్కారు అభ్యర్థనను భారత్ పరిశీలిస్తోంది. భూటాన్, నేపాల్లకు కూడా న్యూఢిల్లీ నిరంతరాయంగా సరఫరాను కొనసాగిస్తోంది. ఈ 3 దేశాలు భారత్ సహాయం కోరాయనే విషయాన్ని గత వారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రస్తావించారు. దేశీయ లభ్యత, ఉత్పత్తి స్థాయిలను అంచనా వేసిన తర్వాత కేసుల వారీగా నిర్ణయం తీసుకోబడుతుందని చెప్పారు. భారత్ ప్రస్తుతం భయాందోళనలో లేదు. ఎందుకంటే దాదాపు 2 నెలలకు సరిపడా ఇంధనం ఉంది. ఇక్కడ స్పష్టమైన సందేశం ఏమిటంటే, సంక్షోభ సమయాల్లో దక్షిణాసియా ఇంధన భద్రతకు భారత్ అనివార్యమైంది. ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన సంక్షోభం బంగ్లాదేశ్లో అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. ఢాకా తన చమురులో 95%, గ్యాస్లో 30% దిగుమతి చేసుకుంటోంది. గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో బంగ్లా ఇప్పుడు విస్తృతమైన విద్యుత్ కోతలతో పోరాడుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన దాని వస్త్ర, గార్మెంట్ రంగం కూడా డీజిల్ కొరత కారణంగా ముప్పులో ఉంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలను మూసివేశారు. 5 ప్రభుత్వ ఎరువుల కర్మాగారాల్లో 4 కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ సంక్షోభం మధ్య తారిక్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం సహాయం కోసం భారత్ను సంప్రదించింది. వెంటనే భారత్ సహాయానికి అంగీకరించింది. 2017లో కార్యరూపం దాల్చిన ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ద్వారా హై స్పీడ్ డీజిల్ డెలివరీలను పెంచుతూ భారత్ వేగంగా స్పందించింది. ఇందులో ఎక్కువ భాగం అసోంలోని నుమాలీగఢ్ రిఫైనరీ నుండి పంపిస్తున్నారు. మార్చి 10న భారత్ 5,000 టన్నుల డీజిల్ ను పంపింది. ఇది 15 ఏళ్ల ఒప్పందంలో భాగం. త్వరలో అదనంగా 10,000 టన్నులు పంపబోతున్నారు. మరో 7,000 టన్నుల డీజిల్ సరఫరాకు సిద్ధమవుతోంది. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం భారత్తో దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించే సంకేతాలిచ్చిన సమయంలో ఈ
పరిణామం చోటు చేసుకుంది. 2024 ఆగస్టులో షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనుస్ హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పతనావస్థకు చేరాయి. ఇండియా వ్యతిరేక భావన, బాయ్కాట్ ఇండియా వంటి ప్రచారాలు పెరగడం, బంగ్లాదేశ్ పాకిస్తాన్తో సన్నిహితంగా ఉండడంతో సమానంగా జరిగింది. అయితే బీఎన్పీ ప్రభుత్వం భారత్ వైపు మొగ్గు చూపడం సంబంధాలను తిరిగి పట్టాలెక్కించింది. ఈ నెల 7న మొదలయ్యే బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ ఢిల్లీ పర్యటనపై కూడా అందరి కళ్ళు ఉన్నాయి. ఏడాది క్రితం వరకు భారత్ను తీవ్రంగా విమర్శించిన మాల్దీవులలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియా అవుట్ ప్రచారం తర్వాత ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ఆదేశించి చైనా వైపు మొగ్గు చూపడంతో 2024లో సంబంధాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుత తీవ్రమైన ఇంధన సంక్షోభం ఈ ద్వీపదేశం బలహీనతల్ని బహిర్గతం చేయడంతో మాల్దీవులు భారత్ను సంప్రదించక తప్పలేదు. దీని వెనుక ఒక అంతర్లీన సంక్షోభం ఉంది. మధ్యప్రాచ్య అశాంతి కారణంగా విమాన ప్రయాణాలకు అంతరాయం కలగడంతో దాని పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అంతేకాకుండా దాని దక్షిణాసియా పొరుగు దేశాల మాదిరిగానే మాల్దీవులు కూడా ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఇప్పటికే రోజువారీ జీవితాన్ని స్తంభింపజేసింది. ఈ క్రమంలోనే ఇటీవల ముయిజ్జు న్యూఢిల్లీని నమ్మకమైన భాగస్వామిగా పిలిచాడు. ఆ తర్వాత పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కోసం మాలే భారత్కు అభ్యర్థన చేసింది. కష్టకాలంలో ఇంధన సరఫరా చేయమని రిక్వెస్ట్ చేసింది. ఆ అభ్యర్థనను మోడీ సర్కార్ పరిశీలిస్తోంది. ఇక పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో దేశం శ్రీలంక. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితి 2022 నాటి ఆర్థిక పతనం జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. ఆ సమయంలో ఈ ద్వీపదేశం చైనా పెట్టుబడులపై ఎక్కువగా ఆధారపడింది. దీని కారణంగా చైనా గూఢచారి నౌకల్ని తన ఓడరేవుల్లో డాక్ చేయడానికి అనుమతించడం ద్వారా కొలంబో అప్పుడప్పుడు భారత భద్రతా ఆందోళనల్ని విస్మరించింది. ఇరాన్ యుద్ధం కోలుకుంటున్న శ్రీలంక ఆర్థిక వ్యవస్థను మరోసారి కుదిపేసింది. ఆ దేశం తన ఇంధన అవసరాల్లో 60% దిగుమతి చేసుకుంటుంది. అందులో అధిక భాగం హార్ముజ్ జలసంధి గుండానే వస్తుంది. పైగా శ్రీలంక దగ్గర 1 నెల కంటే ఎక్కువ ఇంధనం నిల్వ సామర్థ్యం లేదు. దీనివల్ల ఇంధన ధరను 33% పెంచాల్సి వచ్చింది. సంక్షోభం మధ్య ఆ దేశ అధ్యక్షుడు అనురాగ్ కుమార్ దిస్సానాయికే మార్చి మధ్యలో ప్రధాని మోడీకి ఫోన్ చేశాడు. 2022లో అనుకున్నట్టే ఇప్పుడు సాయం చేయమని రిక్వెస్ట్ చేశాడు. ఫస్ట్ రెస్పాండర్ గా తన పాత్ర నెరవేరుస్తూ భారత్ మార్చి 28న 20,000 మెట్రిక్ టన్నుల డీజిల్, 18,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ ను త్వరగా పంపింది. తర్వాత భారత్ సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశాడు. భారత్ సత్వర మద్దతుకు కృతజ్ఞతలు. 38,000 మెట్రిక్ టన్నుల ఇంధనం కొలంబోకు చేరుకుంది అని దిస్సానాయికే మార్చి 29న ట్వీట్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఏ దేశ అండ చూసుకుని భారత్పై ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. ఆ చైనా ఇప్పుడు ఈ దేశాల వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. ఎందుకంటే డ్రాగన్ కంట్రీ తీరు ఎప్పుడు వ్యాపారం వ్యూహం చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు కూడా అది చేస్తోంది. నామమాత్రపు సరఫరాతో చేతులు దులుపుకుంటోంది. భారత్ మాత్రం కష్టకాలంలో చిన్న దేశాలకు కొండంత అండగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చైనా స్నేహం వడ్డీతో కూడిన వ్యాపారం, భారత్ స్నేహం బాధ్యతతో కూడిన భరోసా. ఇది తెలుసుకున్నాయి కాబట్టి ఇండియా అవుట్ అని నినదించిన దేశాలు ఇప్పుడు ఇండియా గ్రేట్ అని కీర్తిస్తున్నాయి. మొత్తంగా ఇరాన్ యుద్ధం, ఇంధన సంక్షోభం పొరుగు దేశాల కళ్లు తెరిపించే చిన్న దేశాల కష్టకాలంలో బలంగా నిలబడే దేశం భారత్ ఒక్కటే.